హాయ్ దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు నేను ఎస్క్యూఎల్ సర్వర్లో ఉన్న టేబుల్ స్టూడెంట్ డీటెయిల్స్ అనే టేబుల్లో ఉన్న డేటాని తీసుకెళ్ళి ఒక ఎక్సెల్ షీట్లోకి ఎలా త్రూ SSIS ద్వారా ఎలా డేటా ట్రాన్స్ఫర్ చేస్తాం దాని గురించి చూద్దాం. దానికోసం నా దగ్గర టేబుల్ స్టూడెంట్ డీటెయిల్స్ టేబుల్ ఉంది. దాంట్లో ఉన్న డేటా వచ్చి ఈ 5 rows అన్నమాట. ఈ 5 rows ఉన్న డేటాని నేను ఎలా SSISలోకి ట్రాన్స్ఫర్ చేస్తామనే దాన్ని చూద్దాం. ఫస్ట్ దాన్ని నేను ఒక న్యూ ప్యాకేజ్ తీసుకున్నాను. ఆ ప్యాకేజ్లో డేటా ఫ్లో టాస్క్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటి ఫస్ట్ మన సోర్స్ ఏంటి ఓఎల్ఈ డీబీ సోర్స్ అంటే మన SQL సర్వర్ని ఇక్కడ కనెక్ట్ చేయాలన్నమాట త్రూ కనెక్షన్ మేనేజర్. ఇప్పుడు దాన్ని డబుల్ క్లిక్ చేస్తే న్యూ డీబీ కనెక్షన్ నేను ఆల్రెడీ ఆడుంది, సో దాన్ని డిలీట్ చేస్తున్నాను. న్యూ డేటాబేస్ని ఎలా క్రియేట్ చేస్తాం కనెక్షన్ అనేది చూద్దాం. దానికోసం నాకు ఇక్కడ దీన్ని SQL సర్వర్ నేమ్ కావాలి. సో ఆ సర్వర్ నేమ్ తీసుకున్నాను, కాపీ చేశాను. దాన్ని ఇక్కడ సర్వర్ నేమ్లో పేస్ట్ చేసి నాది వచ్చేసి SQL సర్వర్ అథెంటికేషన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నాను. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ చూడండి మన డేటాబేస్ స్టూడెంట్ వేర్ హౌస్ అనే డేటాబేస్. ఇక్కడ చూస్తే మనం టెక్స్ట్ కనెక్షన్ ఈజ్ సక్సీడెడ్. సో ఓకే, నెక్స్ట్ ఓకే. ఇక్కడ టేబుల్ ఆర్ వ్యూ మనం ఏది కావాలంటే అక్కడ ఇవ్వచ్చు. మనది ఏంటి స్టూడెంట్ డీటెయిల్స్ టేబుల్. ఆ టేబుల్ని సెలెక్ట్ చేసుకున్నాం. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ బ్రాంచ్ అనే 3 columns వచ్చింది. సో మనకి ఓకే కొట్టేస్తే చూడండి అది ఓఎల్ఈ డీబీ సోర్స్ ఫైల్ అయిపోయింది. నెక్స్ట్ మనది ఏంటి డెస్టినేషన్ ఏంటి మనకి ఎక్సెల్ డెస్టినేషన్. సో ఎక్సెల్ డెస్టినేషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డెస్క్టాప్ మీద ఒక న్యూ ఎక్సెల్ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను. దాని పేరు వచ్చేసి స్టూడెంట్ అని ఎక్సెల్ షీట్ని ఒకటి క్రియేట్ చేశాను ఇప్పుడు కొత్తగా. ఇప్పుడు దానికి నేను ఎక్సెల్ డెస్టినేషన్కి రైట్ క్లిక్ ఎడిట్ కొడితే సో కనెక్షన్ ఇచ్చి సో ఎడిట్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్సెల్ కనెక్షన్ మేనేజర్ని క్రియేట్ చేస్తున్నాను. సో బ్రౌజ్ మన ఎక్సెల్ పాత్ ఎక్కడుంది స్టూడెంట్ డెస్క్టాప్ మీద అది క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ టేబుల్ ఆర్ వ్యూ ఫైల్ అది న్యూ పెట్టాను. దేర్ ఈజ్ నో. సో అది డిఫాల్ట్గా మనకి ఎక్సెల్ డెస్టినేషన్ అని చెప్పేసి మనకు ఒక టేబుల్ని క్రియేట్ చేస్తుంది అనమాట. దాన్ని నేను డిలీట్ చేసి నాదేంటి స్టూడెంట్ అనమాట. స్టూడెంట్ డీటెయిల్స్ కాబట్టి స్టూడెంట్ అని పెట్టాను. సో ఎక్సెల్ది స్టూడెంట్ వచ్చింది. సో మ్యాపింగ్స్కి వెళ్ళారంటే చూడండి స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ బ్రాంచ్ అన్నిటికీ మ్యాపింగ్ కరెక్ట్గా ఉంది. సో ఓకే, కానీ ఇక్కడ మనకి ఈ రెడ్ సింబల్ క్రాస్ సింబల్ పోలేదు. అది ఏంటి అంటే మనకి డేటా టైప్ కన్వర్షన్ ప్రాబ్లం వచ్చింది. సో ఏం చేయాలి ఆ డేటా టైప్ కన్వర్షన్ ప్రాబ్లం కోసం నేను ఫస్ట్ ఈ కనెక్షన్ మేనేజర్ని తీసేసాను. నెక్స్ట్ అక్కడ వచ్చేసి నేను డేటా కన్వర్షన్ అది మన డేటా కన్వర్షన్లో డ్రాగ్ అండ్ డ్రాప్ అక్కడ ఇచ్చాను, ఇక్కడ నుంచి దీనికి ఇచ్చాను. సో ఎడిట్ డేటా కన్వర్షన్ ఇచ్చామంటే మనము ఏ కాలమ్స్ కావాలంటే ఆ కాలమ్ సెలెక్ట్ చేసుకున్నాను. దాని నేమ్స్ వచ్చేసి అవుట్పుట్ అలియాస్లో ఇలా కాపీ ఆఫ్ స్టూడెంట్ ఐడి అనే వచ్చింది. చూడండి డేటా టైప్ లెంత్ ఇలా వచ్చింది. కానీ మనకి డెస్టినేషన్ సోర్స్లో కన్వర్షన్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను దానికోసం యూనికోడ్ స్ట్రింగ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. డేటా టైప్ చేంజ్ చేస్తున్నాను. సో ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఎక్సెల్ డెస్టినేషన్లో వచ్చేసి మనం మ్యాపింగ్స్ చేసుకోవాలి. మ్యాపింగ్ చూసారంటే చూడండి ఆల్రెడీ పాత దానికే ఉంది. ఇక్కడ ఏంటి మనము కాపీ ఆఫ్ స్టూడెంట్ ఐడి అనే దానికి స్టూడెంట్ నేమ్ అనే దానికి అన్నిటికీ అది చేంజ్ చేసుకోవాలి, మ్యాపింగ్ మారుతుంది. సో ఓకే,
ఇప్పుడు చూసారంటే ఆ రెడ్ క్రాస్ పోయింది. సో అంత కనెక్షన్ ఫ్రమ్ సోర్స్ ఫైల్ నుంచి డెస్టినేషన్ ఫైల్కి అయిపోయింది. ఇప్పుడు మనం ఇది రన్ చేసామంటే అంత డేటా మనకి ఏదైతే 5 rows ఆఫ్ డేటా ఉందో మనకి ఆ టేబుల్లో నుంచి అది డెస్టినేషన్ ఎక్సెల్ ఫైల్లోకి వెళ్ళిపోయింది. అది మనం చూడాలంటే ఇప్పుడు ఈ డెస్క్టాప్ వెళ్ళి మనం స్టూడెంట్ అనే దాన్ని ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ స్టూడెంట్ అనే దాన్ని మనం ఏదైతే ఉందో అదంతా డేటా ట్రాన్స్ఫర్ అయింది. ఇది డేటా స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ అండ్ స్టూడెంట్ బ్రాంచ్. ఇది వచ్చేసి మన 5 rows. మనది ఏదైతే మనము SQL సర్వర్లో ఉందో ఈ స్టూడెంట్ డీటెయిల్స్ 1 అనే టేబుల్లోకి కనెక్ట్ చేసుకొని మనం ఒక ఎక్సెల్ ఫైల్లోకి డేటాని ట్రాన్స్ఫర్ చేసాం. సో ఇదండి ఎలాగా మనం ఒక SQL సర్వర్లో ఉన్న టేబుల్లో నుంచి డేటాని ఎలా మనము ఒక ఎక్సెల్ షీట్లోకి ట్రాన్స్ఫర్ చేసాము అనే దాన్ని బట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కానీ నా వీడియో నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.